నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాలు ఎక్కువగా కేంద్రంలో నడుస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రెండోసారి కేటీఆర్ ఢిల్లీ చుట్టూ అంటూ వెళ్లడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పైన ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీ వెళ్తున్నా అని కేటీఆర్ చెప్తున్నా దాని వెనుక వేరే కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ మరోసారి ఢిల్లీ టూర్ అనగానే ఓ కొత్త విషయం పొలిటికల్ సర్కిల్స్ లో హంగామా చేస్తోంది. కేవలం పాస్పోర్ట్ వ్యవహారం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఫార్ములా రేస్ కేసు నుంచి తప్పించుకునేందుకు వెళ్లినట్లు తొలుత ప్రచారం సాగింది. అసలు వాస్తవం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు పాస్పోర్టును శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను తెలంగాణ పోలీసులు కోరారు. అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ప్రస్తావించారు. ఒకవేళ పాస్పోర్టును కేంద్రం శాశ్వతంగా రద్దు చేస్తే అమెరికా పోలీసులే ప్రభాకర్ రావును ఇండియాకు అప్పగించాలి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు పోలీసులకు చిక్కాడంటే ఫోన్ ట్యాపింగ్ కథ మొత్తం బట్టబయలవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు గమనించిన కేటీఆర్ నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభాకర్ పాస్పోర్టును రద్దు చేయవద్దని, రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వకుండా విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాలని రిక్వెస్ట్ చేశారట. ఢిల్లీ పెద్దలతో కాళ్లబేరానికి వచ్చాడట కేటీఆర్. ఈ క్రమంలో కమలానికి అంతర్గతంగా సపోర్ట్ చేస్తానని, రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేద్దామని అన్నారట. అందుకు ఢిల్లీ పెద్దలు ససేమిరా అన్నట్లు సమాచారం. పార్టీని కమలంలో కలపాలని షరతు పెట్టారట. మరి ఏమైందో తెలియదు కానీ ఆ చర్చలు పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు కదలిక మొదలైంది. కారు పార్టీకి చెందిన నేతలు విచారణకు హాజరు కావడం మొదలైంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. అది ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.